ఇలా తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని నేటి యువత గుర్తించక విలాసాలకని, వ్యర్థమైన చెడు అలవాట్లకని, తల్లిదండ్రులు కష్టించిన ఫలితాన్ని చెమటోడ్చి వారి చేతులకు ఇస్తూ ఉంటే వారు చదువుకోక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. ప్రేమ అనే రకరకాలైనటువంటి వ్యామోహాలకు గురవుతూ జీవితాలను ఎంతగానో నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇది ప్రేమ అనేది జీవితంలో ఉండాలి. అది తల్లిదండ్రుల ప్రేమ ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, దేశం పట్ల ప్రేమ అనేది ఉండాలి. అంతేకాని ఒక అమ్మాయి కాదని చెప్పిందని చెప్పేసి చనిపోవడము, ఒక అబ్బాయి కాదన్నాడని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడము, ఇలా అనేక రకాలైనటువంటి చెడు ఆలోచనలు జీవితాన్ని ఎంతగానో నష్టపరుస్తున్నాయి. ప్రేమ అనేది నేటి సమాజంలో యువకులు ఎంతగానో ఆకర్షించినప్పటికీ ఆ ప్రేమ అనేది వారి ఆలోచనల్లో ఒక బలహీనతను కేంద్రీకరిస్తుందని చాలామంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి స్నేహితులారా, మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతూ ఉన్నారు. మధ్యాహ్న వేళ సమయం ముందు ఎండనక, కాళ్ళకు చెప్పులు లేక ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. మనం ఒక్కసారి తల్లిదండ్రుల కష్టాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ప్రేమ అనే రకరకాలైనటువంటి వ్యామోహాలకు గురి అవుతున్నారు. ప్రేమ అనేది వారి జీవితాల్లో ఒక బలహీనతను తెస్తుందని వారు గుర్తించలేకున్నారు. ఇలా యువత అనేకమైనటువంటి బలహీనతలకు బానిసలు అవుతున్నారు. బలహీనతలు అంటే ఏమిటి? ఒకవేళ మనం ప్రశ్న వేసుకున్నట్టయితే, ఇప్పుడు చెప్పాలంటే చెడు పదార్థాలకు బానిసలు కావడం ఒక బలహీనత, ఇది గుర్తించాలి. రెండవదిగా వ్యామోహం. ప్రతి విషయం పట్ల యువతకు అట్రాక్టివేషన్ అనేది పెరిగిపోతూ ఉంది. అట్రాక్టివేషన్ అంటే ఏమిటంటే ఆకర్షించేటటువంటి ఒక బలహీనత. ఏమి ఆకర్షిస్తానంటే, ఇనుమును అయస్కాంతం ఆకర్షించి తన మాదిరి అయస్కాంతం ఏం చేస్తుంది? రూపాంతరపరుచుకుంటుంది, అంటే తన మాదిరి మార్చేసుకుంటుంది. అలాగే ఇప్పుడు యువతను వారి యొక్క మనసులను, వారి యొక్క ఆలోచనలు కొన్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ ఆకర్షణలు అనేవి ఎలా ఉంటాయంటే, చూడటానికి మధురంగా, అందంగా ఉంటాయి. అలా ఉండటం చేత బాగా ఆలోచిస్తారు. ఏ విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తారు, కానీ సరైన నిర్ణయాన్ని తీసుకోలేరు. బాగా దీర్ఘకాలికంగా ఆలోచిస్తారు, కానీ సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం చేత వాళ్ళు మానసిక ఒత్తిడికి గురవుతూ జీవితాన్ని చేతులారా నష్టం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఇందాక నేను మీకు ఒక వీడియో క్లిప్పింగ్ చూపించాను. వాటిలో తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతున్నారు. కానీ వారు కష్టించిన ఫలితాన్ని చదువుకోండి, మాలా కాకుండా మీరు ఇంకా ఉన్నతమైన చదువులు చదవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతగానో మనకి డబ్బులు చదువుకోవడం ఇస్తూ ఉన్నారు. కానీ ఆ డబ్బును మనం వేటి కోసం ఉపయోగిస్తున్నామంటే, అనవసరమైన వాటి కోసం ఉపయోగిస్తూ, సమయాన్ని వ్యర్థం చేస్తూ, జీవితాన్ని గురించి ఒక ఆలోచన లేక, జీవితాన్ని గురించి ఒక కోరిక లేక, జీవితపు విలువను వారు తెలుసుకోలేక అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేస్తున్నారు. ప్రేమలు విఫలం కావడం చేత జీవితంలో సర్వస్వం కోల్పోయినట్టు కానే కాదు, జీవితంలో ఒక భాగం మాత్రమే ప్రేమ. ఎందుకంటే నేటి యొక్క దినాలలో, అంటే సపోజ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువతను ఆకర్షించే అట్రాక్టివేషన్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎదుటివారు ప్రవర్తించేటటువంటి ప్రవర్తనలో లోపాలు అనేవి ఉన్నాయి. ఆ లోపాలే ఎదుటివారికి ఆకర్షణగా కనబడి ఆకర్షణ వెంట పరుగులు ఇడుతూ ఉన్నారు.